హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే హైదరాబాద్ పోతాను. హెల్మెట్ పెట్టిన, బ్యాగ్ ఇంకా టై చేసిన. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ పోతాను చిన్న పని మీద. 2 పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకొని రావాలి. ఒకటేమో షాప్ పని, ఒకటి నాది వేరే పని ఉంది. 2 పనులు చూసుకొని రావాలి. హైదరాబాద్ పోయి ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నా. ఓకే, ఇగో ఇప్పుడే రంగశాపేట్లా స్టార్ట్ అయినా మా ఇంటి కాంచి వెళ్తున్నాం. ఇగో ఈ స్పీకర్ దేవరకొండ వాళ్ళ ఇల్లు దాటుతానా పోతానా. ఓకే, ముందు అప్డేట్ ఇస్తా పాండి. ఫైనల్ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన. ఇది తెలుసు అనుకుంటా అందరికి, బట్టుపల్లి ఔటర్ రింగ్ రోడ్ అంటారు వరంగల్ది. పోతానం ప్రస్తుతానికి. ఇప్పుడే స్లో చేసి కొంచెం వీడియో తీద్దామని స్లో చేసిన. బట్టుపల్లి ఓఆర్ఆర్లో పోతాను. ఓకేనా, హైవే ఎక్కిన తర్వాత అప్డేట్ ఇస్తాం. ఇప్పుడే హైవే ఎక్కినాం. నేను దగ్గర భువనగిరి తర్వాత మళ్ళీ అవుతా అనుకుంటా. ఇక కొట్టాలి బండిని. ఓకే, ముందు అప్డేట్ ఇస్తా. ఫైనల్లీ జనగాం బైపాస్ దాటి ఇటు అయినాం. ఇక్కడ మన పాత బండి, అదే బండి, హెల్మెట్ సెటప్ మనది. అదే హెల్మెట్, బండి మారొచ్చు కానీ అదే హెల్మెట్ మనది. మారవా, మినిమం 1K సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మారుస్తా. ఏం చేద్దాం, 1Kనో ఎంతనో అయినాక మారుతాం. దాటాలి, మన సబ్స్క్రైబర్ల లెక్క దాటాలి. దాటలేరు. మనకు సబ్స్క్రైబర్లు పెంచండి యూట్యూబ్ ఫ్యామిలీ. మనకు సబ్స్క్రైబర్లు పెంచితేనే కదా మనం ఎంకరేజ్మెంట్గా వీడియోస్ కంటిన్యూ తీయొచ్చు. మనం కంటిన్యూ తీద్దాం, కానీ ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి ఎంకరేజ్మెంట్ అని వస్తుంది కదా. ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది మనకి. మంచిగా వీడియోస్ ఇంకా నాన్ స్టాప్ తీయొచ్చు, షార్ట్స్ కూడా తీయొచ్చు. పోతాను, బండ్లు ఉరుకుతానే. మనం కూడా వాళ్ళకి సమానంగా ఉరుకుతాం. 100 ఉరుకుతాం మనం కూడా. మనం ఏం తక్కువ వాళ్ళం కాదు. అందుకని నేను వీడియో తీయలేకపోతాను. గోప్రో లేదుగా మనకి సెటప్. వరంగల్కి వెళ్ళి 66 కిలోమీటర్లు వచ్చినాం మా ఇంటికాంచి. 15,000కి దగ్గరలో ఉన్నది. మనం హైదరాబాద్ వచ్చేసరికి 15,000 అవుతుంది. హైదరాబాద్లో అవుతుంది అనిపిస్తుంది పనుల మీద తిరిగేసరికి. కానీ ఇంటికి వచ్చినాక సర్వీస్ ఇస్తా, ఎందుకంటే బడ్జెట్ ఇష్యూ. వచ్చాక ఇద్దాం, లేకుంటే ఇచ్చే హైదరాబాద్లో ఇచ్చేస్తా సర్వీసు. ఓకేనా, ఆడ ఓవరాల్ కాడ లెఫ్ట్ తీసుకొని ఇట్లా బండ్లో కూడా రోడ్డుకు పోయి అట్లా వెళ్ళిపోతాను నాగోల్కి. మా ఫ్రెండ్ నాగోల్ నాకు తెలుసు అందరికీ. వాళ్ళ ఇంటికి పోతాను. ఇంట్లో వాళ్ళు లేరంటే పోయి బ్యాగ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇద్దరం బయటికి పోయి పనులు చేసుకొని వస్తాం. ఇక మధ్యలో ఏడా బ్లాగ్ చేయాలి, ఎందుకంటే కొట్టుకొచ్చిన 2 గంటలలో హైదరాబాద్ వెళ్ళిన. ఇంకా 2 గంటలు కూడా బరాబర్ కాలే, అట్లా కొట్టుకొచ్చిన. అట్లుంటుంది. 9:35కి వెళ్తే ఇప్పుడు 11:20 అవుతుంది అంతే. అంటే మినిమం ఉంటుంది. మినిమం అంటే అట్లనే కాదు, గాలిలో కొట్టుకొస్తాను నేను బండిని. బ్యాగ్ బన్నీ వాళ్ళ ఆఫీస్లో పెట్టి బన్నీ గాడికి రా అన్నాడు. పోతాను, లిఫ్ట్ దిగినాం. బన్నీ వాళ్ళది బిల్డింగు. పోతాను, బన్నీ కాడికి పోయి అప్డేట్ ఇస్తా. బ్యాంకుకి వచ్చినాం. నాగోల్ నాగతేజ పెద్ద మనిషి. ₹1,00,00,000 విడ్రా ఎత్తాను ఈ బ్యాంకులో. బన్నీ వాళ్ళ ఆఫీస్కి వచ్చిన. అన్న మన ఛానల్ చూస్తాడు, మన యూట్యూబ్లో వీడియోలు చూస్తాడు మన అన్న బన్నీ. ఈ ఆఫీస్ ఓనర్, ఈ బిల్డింగ్ ఓనర్ కూడా నాగోల్ నాగతేజ. ఇప్పుడే బన్నీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. బన్నీ ఫోన్ మాట్లాడుతాడు వాళ్ళ లవర్తోని. బన్నీ ఏసీ చేసిండు. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ బన్నీ మరి ఏమంటాడు చూడాలి. మనకి ఒక పని అయిపోయింది, ఇంకో పని రేపు ఉన్నది మనది. అట్లా నాగోల్ నాగతేజ వాళ్ళు ఇంటుండే. నాగోల్ నాగతేజ వరంగల్ పోయిండు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మీటప్ ఉండే. వాడు నా ఫ్రెండే, కానీ వాడు మా క్లాస్ ఒకప్పుడు. మధ్యలో మారింది స్కూల్. చీకట్లా ఒక్కనే జస్ట్ 9 అయింది. తిన్నికి పోతానా, ఇప్పటిదాకా తిని ఇక పండుకొని మార్నింగ్ ఇంకొక పని ఉన్నది, ఆ పని చూసుకొని వెళ్ళిపోవడం. వచ్చినాక ఒక పని అయిపోయింది, ఇంకొక పని ఉన్నది అంతే. జస్ట్ ఇంకొక పని అయితే హైదరాబాద్లో మన పని అయిపోతే వెళ్ళిపోవడం. నాగోల్ నాగతేజ వరంగల్ పోయిండు వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్తో. వాడు మాకు చిన్నప్పుడు 5th దాకా ఫ్రెండు, కానీ మనతోనే ఇక మనతో ఎక్కువ ఉంటాడు. ఇక మన ఆఫీసులో ఉన్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు తిన్నికి పోతానా. ఓకేనా, ఫైనల్లీ ఇక వచ్చేసిన కానీ ఆఫీసు. ఇక లోపలికి పోయి పండుకున్నాడే. ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.